రఘురామకృష్ణ గారు రిపోర్ట్స్ రాకముందే డిక్లేర్ చేశాడు డ్రంక్ అండ్ డ్రైవ్ నేరం అని. వాడు ఎలా డిక్లేర్ చేస్తాడు సార్? కరెక్ట్ బ్రదర్. రఘురామకృష్ణరాజు అయినా రఘురామకృష్ణరాజు బదులు ఆ శ్రీనివాస వర్మ అనేటువంటి పెట్టినా ఇంకోని పెట్టినా దే ఆర్ ఆల్ ఒక ప్రీ ప్లాన్డ్ గా చేస్తున్నారు. అది వాస్తవం. దొంగ నా కొడుకులు. చరణ్ రాజ్, పవన్ షుడ్ ఆల్సో టాక్ అబౌట్ అటాక్స్ ఆన్ క్రిస్టియన్స్ అని. వాడు ఎందుకు మాట్లాడుతున్నారు? వాడు మొన్నటిదాకా నా భార్య క్రిస్టియన్, 3 పిల్లలు చేసుకుని నా 3వ భార్య క్రిస్టియన్ అని చెప్పి రష్యన్ ఏదో దేశాన్ని అమ్మాయిని చేసుకుని, సో ఒకదాంతో కలిసి ఉండకుండా నాది లెఫ్ట్ భావజాలము, నాకు చెగువీర ఆదర్శం అని చెప్పినోడు ఈ యొక్క ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం ఇంత డిస్క్రిమినేట్ చేస్తున్నారు అని గట్టిగా ఒరినోడు ఇవాళ వానికి అధికారం రాగానే వాడిని ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం వేరు కాదు, నాది సనాతన అధర్మము అని పొద్దుగాలు వేస్తే ఇట్లా చెప్పడానికి వానికి ఒక సిద్ధాంతం లేనోడు చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా వాళ్ళని నా దృష్టిలో వాళ్ళు మనుషులు కాదు. ఒక లీడర్ అంటే ఎట్లుండాలి? ఒక ఇందిరాగాంధీ గారు, ఒక నెహ్రూ గారు, ఒక డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, ఒక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట తప్పలేదు, మడమ తిప్పలేదు. ఈవెన్ ఎన్టీఆర్ గారు కూడా, ఆయనకు కొన్ని బలహీనతలు మనిషికి ఉంటాయి కానీ, బట్ ఈ వాజ్ ఎ లీడర్. వీడేడర్ లీడర్, వీడు బ్రోకర్ కంటే అధ్వానం. వానికి సిద్ధాంతం ఉందా చంద్రబాబు నాయుడుకి? వానికి సిద్ధాంతం ఉందా పవన్ కళ్యాణ్కి? కానీ లీడర్ అంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే, చంపినా సరే తను నమ్మిన సిద్ధాంతం కోసం పోరాటోళ్ళు లీడర్లు. ఇందిరాగాంధీ, ఆమెకు ముందే తెలుసు, ఒకరోజు ముందే చెప్పారు ఆమెను చంపుతాడని. బట్ షీ టుక్ వెరీ డేరింగ్ డెసిషన్స్. ఆమెను గుడియా అన్నారు, బొమ్మ అన్నారు. ఈమె బొమ్మ ఆడపిల్ల ఉంది, ఈమెను మనం ఎట్లయినా ఆడించవచ్చు అనుకున్నారు అప్పుడున్న కాంగ్రెస్లో ఉన్న పెద్దలు. ఒక్కొక్కరికి అమెరికా ప్రెసిడెంట్కే సుక్కలు చూపెట్టింది. సో దే ఆర్ లీడర్స్, దే ఆర్ బార్న్ లీడర్స్. ఒక ఎన్టీఆర్ గారు, ఒక రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అట్లనే ఒక ఇందిరాగాంధీ గారు, దే ఆర్ లీడర్స్. వీళ్ళు లోఫర్స్. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు లోఫర్స్. ఒక సిద్ధాంతము, ఎథిక్స్, ప్రజల మీద ప్రేమ ఏమి లేదు. వానికి అధికారం వస్తే చాలు, మామనైనా కత్తితోటి డైరెక్ట్గా ఓడిచి అయినా వాడు ముఖ్యమంత్రి అవుతాడు. వీడు సొంత పార్టీ పెట్టుకొని గెలుమని దమ్మంటే చూద్దాం చంద్రబాబు నాయుడు గారిని. ఆ మామ ఉన్న పేరు మీద లక్ష్మీ పార్వతిని బూచి చూపెట్టి వీడు అధికారంలోకి వచ్చిండు దారిలో. వీడు పెట్టిన మానసిక శోభకి ఆయన చచ్చిపోయాడు మామ. పిల్లనిచ్చిన మామనే అట్లా చేయగలిగినోడు వాడు ఎవరినైనా ఏమైనా చేయగలుగుతాడు. కుమార్ చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. అట్లనే ఉంటాయి బ్రదర్. ఎందుకంటే ఇన్ని రోజులు మనకి తెలియలే కదా నిజాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నా కొద్దీ సామాన్యుల చీలకు మీడియా రావడము ఇదొక మళ్ళీ ఇవి కూడా మళ్ళీ విదేశాలలో ఫేస్బుక్ కానీ ఈ వాట్సాప్ కానీ ఇవి భారతదేశంలో ఉంటే వాడు ఎప్పుడో బ్యాన్ చేసేవాడు, మన వాయిస్ని ఎప్పుడో చంపేస్తాడు.